సార్ ఆడియో వినబడుతుందా? క్లియర్ మేడం, ఆడియో అండ్ పిక్చర్ థ్యాంక్ యూ అండి. ఈరోజు రిజల్ట్స్ అయితే చూసాం కదా, స్పోర్ట్స్ పర్సన్ కూడా మాట్లాడారు. ఓకే, ఇది అంటే తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది నాట్ ఓన్లీ వెయిట్ రిడక్షన్ కోసం కాదు, వెయిట్ మేనేజ్మెంట్ కి అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ కోసం కూడా తీసుకుంటారు చాలా మంది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి కదా, కిడ్స్ అని, అలాగే కిడ్స్ న్యూట్రిషన్ అని, ఉమెన్ హెల్త్, మేల్ హెల్త్, మెన్ హెల్త్ అని, అలాగే స్పోర్ట్స్ న్యూట్రిషన్ కూడా ఉంది ఇందులో. రీబిల్డ్ స్ట్రెంగ్త్ కానీ, 24 హైడ్రేట్ కానీ బెస్ట్ గా సపోర్ట్ చేస్తుంది వర్కౌట్ చేసే వాళ్ళకి కానీ, అథ్లీట్స్ కానీ. ఓకే, ఇక్కడ పేరులోనే ఉంది కదా, మేకింగ్ ద వరల్డ్ హెల్తియర్ అండ్ హ్యాపీయర్. అంటే నేను ఒక్కదాన్ని బాగుండడం కాదు, ఈ ప్రపంచాన్ని కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంచాలనేది హెర్బల్ లైఫ్ మోటో. యాజ్ ఎ కోచ్ గా మా మోటో కూడా ఇదే ఉంటుంది. మేము ఒక్కళ్ళమే బాగుండడం, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం కాదు, మా చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉండాలనేది మా అనమాట. ఈరోజు టాపిక్ వచ్చేసి కాల్షియం. కాల్షియం అనేది చాలా తక్కువ యూజ్ అయ్యే మినరల్, చాలా నెగ్లెక్ట్ చేసే మినరల్. మినరల్ అంటే ఖనిజ లవణం. మనకి ఎర్త్ క్రస్ట్ లో కానీ, వాటర్ క్రస్ట్ లో కానీ దొరుకుతుంది. భూమి లోపల పొరల్లో ఎక్కువ దొరుకుతుంది. అంటే ఏంటి, మొక్కల్లో దొరుకుతుందని. అంతే కదా, మొక్కలు ఎక్కడ పెరుగుతాయి? మట్టిలో పెరుగుతాయి. కాబట్టి మొక్కల ఆహారం ఇది కాల్షియం అనేది. అట్ ద సేమ్ టైం ఎనిమల్ బేస్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ కాల్షియం అనేది నెగ్లెక్ట్ చేసే మినరల్ అనమాట. చాలా మంది కేర్లెస్ గా ఉంటారు దీని మీద. ఎందుకంటే డెఫిషియన్సీ వచ్చాక, దీనివల్ల వచ్చే నష్టాలు తెలిసాక డెఫినెట్లీ మీరు యాడ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ కాల్షియం అనేది మనం తీసుకునే ఎసెన్షియల్ ఫుడ్ లో, అంటే రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్స్ లో కనుక చూస్తే కొన్ని రకాల వెజిటబుల్స్ లో ఉంటుంది, అలాగే కొన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ లో కూడా ఉంటుంది. ఇవి పిక్చర్స్ అనమాట. అవిసె గింజలు అవ్వచ్చు, బ్రాకలీ అవ్వచ్చు, ఇవి ఏమంటారు మష్రూమ్స్ అవ్వచ్చు, ఎగ్స్, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయల్లో కానీ, అలాగే వాల్నట్స్ లో కానీ, ఫిషెస్ లో కానీ, పీస్, బఠానీ జాతి అంటే గ్రీన్ పీస్ కదా, ఈ బఠానీ జాతి మొక్కలన్నిట్లో కూడా, అంటే బీన్స్ అవ్వచ్చు, రాజ్మా అవ్వచ్చు, శనగలు అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా పీ జాతి అనమాట. పీస్ స్పీషీస్ కి చెందిన ప్రతి దాంట్లో కూడా యూ కెన్ గెట్ మినిమం అమౌంట్ ఆఫ్ కాల్షియం యాజ్ అ సప్లిమెంట్ అనమాట. ఓకే, ఈ కాల్షియం అనేది మనకి జనరల్ గా కాల్షియం అంటే బోన్ కదా. కాల్షియం అనగానే చదువు ఉన్నా చదువు రాకపోయినా దే విల్ డిసైడ్ దట్ కాల్షియం అనేది ఓన్లీ బోన్ కే యూజ్ అవుతుంది అని అనుకుంటారు. బోన్ స్ట్రెంగ్త్ ఒక్కటే కాదు, కార్డియోవాస్కులర్ ఫంక్షన్ కి కూడా కాల్షియం కావాలి. అర్థం చేసుకోండి, కార్డియోవాస్కులర్ ఫంక్షన్ అంటే ఏంటి? గుండె పనితీరు మీద డిపెండ్ అయ్యేది కూడా కాల్షియం. ఎలాగా అంటే గనక, ఇది ఒక మినరల్. మినరల్ అంటే మనకి పర్ డేకి 600 మిల్లీగ్రాములు కాల్షియం ఇవ్వాలి, మ్యాండేటరీగా ఇవ్వాలి, అంటే కంపల్సరీగా ఇవ్వాలి. అది నువ్వు ఫుడ్ రూపంలో ఇస్తావా, సప్లిమెంట్ రూపంలో ఇస్తావా, షేక్స్ రూపంలో ఇస్తావా, దట్ ఈస్ డిపెండెంట్ ఆన్ యూ. కానీ ఈ ప్రతి ఫుడ్ ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ప్రాపర్ గా ఫుడ్ తీసుకున్నప్పుడు కాల్షియం అబ్జార్ప్షన్ జరిగి ఉంటే, మీకు ఇప్పుడు కాళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళు అరిగిపోవటం కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, ఆస్టియోపోరోసిస్ కానీ, గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ, కాల్సీమియా, హైపర్ కాల్సీమియా, లోవర్ కాల్సీమియా ఎందుకు వస్తున్నది అంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ లేదు, బాడీలో అరాయించుకునే శక్తి లేదు, అంటే లోపలికి శోషణ చేసుకునే శక్తి లేదు. అందుకని నువ్వు తీసుకునే ఆహారంలో ఎంత నువ్వు కాల్షియం సప్లిమెంట్స్ ఉన్నవి తీసుకున్నా కూడా బాడీకి సర్టెన్ లెవెల్ వరకు అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ లో, ఇప్పుడున్న మనకున్న ఎన్వైరన్మెంటల్ కండిషన్ లో, ఇప్పుడున్న మనం తీసుకునే ఫుడ్ కండిషన్ లో 30 years కే అబ్జార్ప్షన్ కెపాసిటీ చాలా మందికి పడిపోతుంది. మీరు చెకప్ చేసినప్పుడు మీకు గమనిస్తే కనుక, మీ కోచ్ కానీ, క్లబ్ లో కానీ, మీరు ఎక్కడున్నా వెళ్ళి చెకప్ చేసినా కూడా, లాస్ట్ మజిల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, లాస్ట్ స్కానర్ లో వచ్చే లాస్ట్ రీడింగ్ చాలా మందికి 20, 19, 18, అలాగే ఇంకా తక్కువ కూడా ఉంటుంది. ఎవ్వరు కూడా ఐడియల్ మజిల్ అనేవాళ్ళు, ఐడియల్ బోన్ అనేవాళ్ళు మెయింటైన్ చేయలేరు. ఈవెన్ అథ్లీట్స్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. ఎందుకు అంటే ఒక ఏజ్ వచ్చేసరికి, ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ ప్రకారం, ఎన్వైరన్మెంటల్ కండిషన్ ప్రకారం, ప్రకృతి మారటం కానీ, అక్కడున్న కండిషన్ ని కానీ, మనము బిఫోర్ హెర్బల్ లైఫ్ లోకి ఇప్పుడు వచ్చావు, బిఫోర్ నీ లైఫ్ ఎలా ఉంది, ఎలాంటి ఫుడ్ తీసుకున్నావు, ఇదంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అబ్జార్ప్షన్ అనేది కొందరిలో పోతుంది. అంటే పేగుల్లో ఉండే విల్లై అనేది యాక్టివేషన్ తగ్గుతుంది. మనకి పెద్ద పేగులు, చిన్న పేగులు అన్నిట్లో కూడా విల్లై అనేవి ఉంటాయి, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అంటారు, మూవ్ అవుతూ ఉంటుంది. దీని పని ఏంటి అంటే, మనం తీసుకున్న ఆహారంలో ఉండే పోషక విలువలు ఉన్న ఆహారాన్ని, అంటే న్యూట్రిటిక్ వాల్యూస్ ఉన్న ఫుడ్ ని, అది మినరల్స్ ని కానీ, న్యూట్రిషన్ ఫుడ్ ని కానీ అబ్జార్బ్ చేసుకొని రక్తంలోకి శోషించుకొని టోటల్ బాడీలోకి సర్క్యులేట్ చేస్తుంది బ్లడ్ రూపంలో.
ఈ శోషణ అనేది నువ్వు ఒక పది రోజులు 15 రోజులు నువ్వు సరైన పోషణ ఇవ్వలేదు, ఏదో నీకు తోచింది తింటున్నావు, టైంకి తినట్లేదు. రిధం కూడా పాటించాలి. చాలా మంది సర్కాడియన్ రిధం అంటారు. సర్కాడియన్ రిధం అంటే మన ఇండియన్ కల్చర్ ఏంటి, నైట్ 10 to మార్నింగ్ 5 వరకు స్లీప్ ప్యాటర్న్, స్లీప్ అనేది ఉండాలి కదా. 8 అవర్స్, 6 to 8 అవర్స్ స్లీప్ పోవాలి. ఓకే, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సాఫ్ట్వేర్స్ కానీ కొందరు జాబ్ ప్రెషర్ వల్ల కానీ లేట్ నైట్ చాలా మంది 11, 12 అయినా కూడా నిద్రపోరు, మొబైల్ చూసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయితే మార్నింగ్ డే సైకిల్ కూడా డిస్టర్బ్ అవుతుంది. డే సైకిల్ డిస్టర్బ్ అయింది అంటే అది ఒక రోజుకి 2 రోజులకైతే ఓకే, నీకు ఏదో పని భారం పడింది లేదంటే ఏదన్నా ఇంట్లో వర్క్ ఉంది అంటే ఇట్ ఈస్ ఓకే. అదే గనక నెంబర్ ఆఫ్ డేస్ కనుక కంటిన్యూ అయితే ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ అ క్రానిక్ డిసీజ్ కిందకి వెళ్ళిపోతుంది. యాప్నియా అనేది, స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే మన ఇండియన్ లో ఏ టైంకి అంటే సర్కాడియన్ రిథం అంటే మార్నింగ్ లేచాక సూర్యోదయం ముందు అంటే బిఫోర్ సన్ రైజ్ ముందే లేవాలి, సన్ సెట్ అయ్యేలోపు ఫుడ్ తీసుకోవాలి. ఇది రిథం, ఇది ఇండియన్ రిథం. ఈ రిథం ని గనక డిస్టర్బ్ చేసుకుంటే, ఈ సర్కాడియన్ రిథం గనక డిస్టర్బ్ అయితే ఆ బాడీలో అబ్సార్ప్షన్ కెపాసిటీ కూడా మందగిస్తుందంట. అంటే బాడీలో ఉండే ఈ శోషణ క్రమం కూడా తప్పుతుంది అంటున్నారు. ఇది నేను చెప్పింది కాదు, ఒక చోట చదివింది, విన్నది కూడా. ఓకే, అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే కాల్షియం అనేది నువ్వు తీసుకునే కాల్షియం అనేది ఓన్లీ బోన్ కే కాదు, ఈవెన్ హార్ట్ ఫంక్షనింగ్ కి కూడా. ఎందుకు, కాల్షియం రక్తంలోకి వెళ్తుంది కదా, ఈ రక్తంలో హైపర్ కాల్సిమియా అయినా కొందరికి ఏమవుతుందంటే ఎక్కువ కాల్షియం లోడ్ అయిపోతుంది. ఈ ఎక్కువ కాల్షియం లోడ్ అయినప్పుడు గుండె కవాటాల్లోకి వెళ్ళేటప్పుడు రక్తము కాల్షియం ప్లాక్ పడుతుంది, కాల్షియం పాచి పట్టినట్టు గుండె కవాటాల్లో పడుతుంది. ఇలాంటప్పుడు కూడా హార్ట్ స్ట్రోక్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఆ కవాటాలు ఏమవుతాయంటే టైటన్ అయిపోతాయి, అంటే గట్టి పడిపోతాయట. అందుకని మనం ఎంత తీసుకోవాలి పర్ డేకి, 600 milligrams తీసుకోవాలి. అంతకన్నా తగ్గితే మీ కీళ్ళు కాళ్ళు బాగుండడం కాదు, గుండె పనితీరు కూడా దెబ్బతింటుంది అని చెప్తున్నారు. ఇంకా మామూలుగా కాల్షియం ఇంకెక్కడ యూజ్ అవుతుంది, టీత్. చాలా మందికి తెలిసింది పళ్ళు కాల్షియం తోటే, బోన్ తోటే, కాల్షియం కార్బోనేట్ తో మేడప్ అయి ఉంటాయి. చాలా స్ట్రాంగెస్ట్, బాడీలో అన్నింటిలో కన్నా స్ట్రాంగెస్ట్ ఏంటి అంటే కాల్షియం కార్బోనేట్. మనం మనిషి చనిపోయాక బూడిద అయ్యాక కూడా అస్థికలు మిగులుతాయి కదా, అస్థికలు మిగులుతాయి, పళ్ళు కూడా అది బ్రేక్ అవ్వవంట, అంత స్ట్రాంగ్ ఉంటాయంట. అందుకని కాల్షియం అనేది ఇంపార్టెంట్. ఇంకా ఇంకొక ఫంక్షన్ ఏంటంటే ఈ కాల్షియం అనేది ఇది మెసెంజర్. ఏంటి మెసెంజర్, మన బాడీలో ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలన్నా, బాడీలో హార్మోన్స్ ఫ్లక్చువేషన్ కరెక్ట్ గా జరగాలన్నా, ఫ్లక్చువేషన్ లేకుండా, మినరల్స్ అనేవి, విటమిన్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి, అంటే ఒక ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్ కి ట్రాన్స్పోర్ట్ జరగాలన్నా కూడా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంజైమ్స్ పని ఏంటి అంటే కనుక మనం తీసుకున్న ఆహారాన్ని, వాటి పనితీరుని మెరుగుపరుస్తాయి. ఎంజైమ్స్ అనేవి ఏం చేస్తాయంటే బూస్టప్ చేస్తాయి. ఎంజైమ్స్ అనేవి మనం తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు షేక్ తాగాము, షేక్ లో వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, 114 రకాల మినరల్స్ ఉంటాయి, 23 రకాల ఎసెన్షియల్ వైటమిన్స్ ఉంటాయి, అలాగే కొన్ని రకాల మినరల్స్ ఉంటాయి, అలాగే హెర్బల్స్ ఉంటాయి. వీటన్నిటిని ఎవరు అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే రక్తం శోషించుకుంటుంది. ఈ శోషించుకున్న దాన్ని ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే వీటి పనితీరుని వేగవంతం చేస్తాయి. అవయవాల యొక్క పనితీరుని వేగవంతం చేయడానికి ఎంజైమ్స్ అనేవి తోడ్పడతాయి అన్నమాట, క్యాటలిస్ట్ లాగా పనిచేస్తాయి. ఎప్పుడైతే పని వేగవంతం అవుతుందో మెటబాలిజం అనేది, ఎప్పుడు మనం చూడండి చెకప్ చేశాక 5 days అయ్యాక మళ్ళీ చెకప్ చేసినప్పుడు మీ బిఎంఆర్ లో చేంజెస్ వస్తుంది. 1600, 1700 ఉన్న బిఎంఆర్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది. అలాగే బిఎంఐ లో మార్పు వస్తుంది. 5 రోజుల్లో ఇంత చేంజ్ వస్తుందా అని చాలా మంది వండర్ అవుతారు. ఇన్ని రోజులు నేను చాలా హెల్తీగా తిన్నాను, ఒక 5 days లోనే నాకు ఇంత చేంజ్ వస్తుందా అంటే బికాస్ ఆఫ్ ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే, మనం ఇచ్చేది ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ ప్యూర్ ఫుడ్ అన్నమాట. అంటే ఇక్కడ వేస్టేజ్ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ తినాలి, ఒక యాపిల్ తింటారు మీరు. యాపిల్ తిన్నప్పుడు యాపిల్లో మనకు కావాల్సింది ఏంటి, అందులో ఉన్న మినరల్స్, అందులో ఉన్న విటమిన్స్, మిగతా అంతా ఫైబర్. అంత ఫైబర్ ఉండదు కదా, కొన్ని రకాల వేస్ట్ కూడా ఉంటుంది. కానీ మనం తిన్నప్పుడు దానిలో ఉన్న పోషక విలువలు ఉన్నది 20%. మిగతా 80%ని అరిగించాలి అంటే అవయవాలు పనిచేయాలే లేదా, అర్థమవుతుందా? అవయవాలు పనిచేయాలి. పనిచేసినప్పుడు ఏమవుతాయి, వేర్ అండ్ టేర్ అవుతాయి, అవయవాలు ఎక్కువ యూజ్ అవుతాయి అనమాట. యూజ్ అయినప్పుడు ఈ మెటబాలిజం అనేది, స్పీడ్ అనేది తగ్గిపోతుంది చాలా మందిలో. ఇక్కడ న్యూట్రిషన్ ఫుడ్ లో నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే ఇందులో వేస్టేజ్ ఏం లేదు. డైరెక్ట్ మీకు కావాల్సిన మినరల్స్, మీకు కావాల్సిన ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, అలాగే వైటమిన్స్,
ఎసెన్షియల్ ఫ్యాట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఇది డైరెక్ట్ వెళ్ళి ఏం చేస్తుంది, రక్తంలో శోషించుకోబడుతుంది. ఆటోమేటిక్ గా మీకు రావాల్సిన రిజల్ట్ విత్ ఇన్ 5 days లోనే మీకు ఎంతో కొంత గ్రెడేషన్ లో మార్పు వస్తుంది. మీరున్న రిపోర్ట్ లో బిఫోర్ 5 days ఎలా ఉంది, ఆఫ్టర్ 5 days ఎలా ఉంది చూపించగలరు హెర్బల్ లైఫ్ కోచ్ అనేవాళ్ళు. ఎందుకు అంటే ద బెస్ట్ న్యూట్రిషన్ కాబట్టి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఎంజైమ్స్ అనేవి అట్లా ఎన్హాన్స్ చేస్తాయి. ఎప్పుడైతే మనం ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటామో ఈ ఎంజైమ్స్ అనేవి తీసుకున్న ఆహారాన్ని వంట పట్టించడానికి, బాడీలీ ఆ ఫంక్షన్ జరగడానికి, ఫిజియోలాజికల్ బయోలాజికల్ యాక్టివిటీస్ జరగడానికి యూజ్ అవుతుంది అనమాట. అసలు మెయిన్ రోల్ ఏంటి, ఈ కాల్షియం అనేది మనకి 600 mg చాలు, మిల్లీగ్రామ్స్ నేను చెప్పేది, గ్రాములు కాదు. 600 mg పర్ డే కి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికి చాలు. ఉమెన్ అయితే దానికి డబుల్ కావాలి. ఎప్పుడైనా ఉమెన్ అంటే కాదు, ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే. ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ఇద్దరు ఉన్నట్టే కదా లెక్క. సో ఇట్ హ్యాస్ టు ఇంక్రీజ్ డబుల్ అనమాట. ఓకే, ఇక్కడ అసలు కాల్షియం రోల్ ఏం ప్లే చేస్తుంది అంటే కనుక హ్యూమన్ లైఫ్ యాక్టివిటీస్ అంటే జీవన విధానంలో ఉండే ప్రతి ఆర్గాన్ ఫంక్షనింగ్ కి కాల్షియం కావాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే బోన్స్, టీత్ కోసం, ఇది అందరికీ తెలుసు. మళ్ళీ కార్డియోవాస్కులర్ ఫంక్షన్ అంటే గుండె యొక్క పనితీరు, గుండెని మెయింటైన్ చేయాలన్నా కూడా మనకి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి అంటే నర్వస్ సిస్టమ్ అంటే టోటల్ నరాల వ్యవస్థ. అంటే ఇప్పుడు మన బాడీ అంతా కూడా నర్వస్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే బ్రెయిన్ అవ్వచ్చు, దాని నుంచి వచ్చే నరాలు అవ్వచ్చు. ఇన్ ద సెన్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ నుంచి టెయిల్ బోన్ వరకు, మీ వెన్నుపూస చివరి వరకు ఒక నర్వస్ సిస్టమ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఆడవాళ్ళు జడేసుకుంటారు కదా, ఆ జడలాగే ఉంటుంది నర్వస్ సిస్టమ్ అంతా కూడా. దాన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఈ బ్రెయిన్ వెన్నెముక వరకు. వెన్నెముక అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో. ఓకేనా. కొన్ని వెన్నెముక లేని జీవులు ఉంటాయి, వాటికి మనకి తేడా ఏంటంటే వీ కెన్ సిట్ ప్రాపర్, మనం ఇలా కూర్చోగలము, నిలబడగలము, పరిగెట్టగలము బికాస్ ఆఫ్ ద స్పైన్. ఆ స్పైన్ డిస్లోకేట్ అయినా, స్పైన్ లో కాల్షియం డెఫిషియన్సీ అయినా కూడా మనకి స్పైనల్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి అంటే మనం ఉండే పోస్చర్ అంతా మారిపోతుంది. నిలబడాల్సిన చోట నిలబడలేము, కూర్చోవలసిన చోట కూర్చోలేము, నడుములు నొప్పులు వస్తాయి, నిలబడితే పరిగెట్టినప్పుడు అంత సహకరించదు బాడీ. ఇదంతా కూడా నర్వస్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ నర్వస్ సిస్టమ్ లో సెంట్రల్ నర్వస్ సిస్టమే కాదు, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే టోటల్ బాడీకి, అంటే చేతులు, లిమ్స్, కాళ్ళు, చేతులు, పొట్ట, థైస్, పిక్కలు, కాళ్ళు, అంతా టోటల్ బాడీకి, ఫేస్ కి బ్లడ్ సప్లై చేసేది ఎవరు అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. పిఎన్ఎస్, సిఎన్ఎస్ అంటారు. సిఎన్ఎస్ ఏమో బ్రెయిన్, స్పైన్, వెన్నెముక. పిఎన్ఎస్ ఏమో టోటల్ బాడీ ఆర్గాన్స్ కి సంబంధించిన నర్వస్ సిస్టమ్ అన్నమాట. దీని అన్నిటికీ కూడా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాల్షియం ఉంటేనే, ఈ 600 mg నువ్వు మెయింటైన్ చేస్తేనే నీ బాడీలో నర్వస్ సిస్టమ్ కూడా మెయింటైన్ అవుతుంది. ఓకేనా. అందుకని ఇంకా ఏం చెప్తున్నారు, హార్ట్ పల్సేషన్ అంటే పాల్పిటేషన్. కొందరికి గుండె వేగంగా కొట్టుకుంటుంది, కొందరికి చాలా స్లోగా కొట్టుకుంటుంది. ఈ పాల్పిటేషన్, హార్ట్ యొక్క గుండె లబ్డబ్ సౌండ్ ఏదైతే ఉందో సిస్టోల్ డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఈ లబ్డబ్ అనే సౌండ్ కానీ అది ఏం చేస్తుంది, లోపల రక్తం తీసుకుంటుంది, మళ్ళీ చెడు రక్తాన్ని వదులుతుంది, తీసుకుంటుంది, వదులుతుంది. ఇదే మనకి లబ్డబ్ అని అనిపిస్తుంది. ఈ పాల్పిటేషన్ కి కూడా కాల్షియం సపోర్ట్ లేకపోతే, ఈ 600 mg నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ కాల్షియం సపోర్ట్ లేకపోతే ఈ పాల్పిటేషన్ లో కూడా నీకు మార్పులు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అందుకని మనము ఎలాగ తీసుకోవాలి, మనము రెగ్యులర్ గా తీసుకునే న్యూట్రిషన్ డైట్ సరిపోతుందా అంటే గనక మీరు న్యూట్రిషన్ తీసుకుంటున్నా కూడా కొన్ని సప్లిమెంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు న్యూట్రిషన్ లో గనక మనం జనరల్ గా తీసుకునే ఆహారంలో గనక అయితే ప్యూర్ ఫార్మ్ ఆఫ్ కర్డ్ అంటే బయట మార్కెట్ లో దొరికే పెరుగు కాదు, పాలు గాని, పెరుగు గాని, అలాగే చీజ్, జున్ను, దాని నుంచి తీసే పనీర్ టైప్ లో జున్ను ఉంటుంది కదా, వీటన్నిటిలో కూడా నీకు ప్యూర్ ఫార్మ్ ఆఫ్ కాల్షియం అనేది లభిస్తుంది. అది కూడా నువ్వు ఈ పాలు, పెరుగు అనేవి చెప్పా కదా, మార్కెట్ కాదు, ప్యూర్ లో తీసుకోవాలి. ఓకే. అలాగే మనం ఒకవేళ వెజిటేరియన్ అయితే గనక పాలు, పెరుగు తినొచ్చు. అలాగే కేల్ అంటే కీర గాని, కుకుంబర్, కీర గాని, కుకుంబర్ రెండు ఒకటే కదా, బ్రోకలీ గాని, కొన్ని రకాల ఫ్రూట్స్, కలర్ ఫ్రూట్స్ గుర్తుపెట్టుకోండి. కలర్డ్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో కొంత శాతం, అంతా కాదు, 600 mg దొరకదు, కొద్ది శాతం వరకు యూ కెన్ గెట్ కాల్షియం. అదే నీకు పౌల్ట్రీకి సంబంధించింది, యానిమల్ సోర్సెస్ అయితే ఫిషెస్ కానీ, ఎగ్స్ కానీ, ఈవెన్ చికెన్ లో కానీ మీకు కాల్షియం అనేది లభిస్తుంది. కానీ ఇక్కడ కాల్షియం ఇక్కడ లభిస్తుంది కదా అని నువ్వు కనుక మిగతాది నెగ్లెక్ట్ చేసావు అంటే బాడీ సపోర్ట్ చేయదు. ముందే చెప్తున్నా, ఇక్కడ నీకు వచ్చేది 200-300 mg వస్తే మిగతా దాన్ని నువ్వు సప్లిమెంటేషన్ రూపంలో తీసుకోవాల్సిందే, తప్పదు ఇప్పుడున్న కండిషన్ లో. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు మనము నాన్ వెజ్ చేసుకున్నా ఇవి మళ్ళీ ఆయిల్ వేస్తాము, దాంట్లో సాల్ట్ వేస్తాము, దీనివల్ల కాల్షియం అనేది అబ్సార్ప్షన్ జరగదు, ప్యూర్ గా జరగదు.
అక్కడ నీకు 200 mg కాల్షియం నీకు లభించిన బాడీకి అబ్జర్వ్ అయ్యేసరికి 100నో 90 అబ్జర్వ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ నువ్వు డెఫిషియన్సీలోకి వెళ్తావు. అలాగే నువ్వు తీసుకునే ఆహారంలో ఎక్కువ సోయా ఫుడ్, అంటే మనం షేక్ చేస్తాం కదా, షేక్ తయారయ్యేది సోయా గింజలతోటి. ఈ సోయా గింజలు కానీ, రైస్ అంటే పొట్టు తీయని బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యంలో కానీ, అలాగే టోఫు అంటే పనీర్ కి సంబంధించిందే. వెయిట్ లాస్ అవ్వాలంటే టోఫు తినాలి, వెయిట్ గెయిన్ అవ్వాలంటే పనీర్ తినాలి. గుర్తుపెట్టుకోండి, పనీర్ తింటే వెయిట్ గెయిన్ అవుతారు, అదే నువ్వు టోఫు తింటే వెయిట్ లాస్ అవుతారు. కానీ టోఫు తినలేం మనం. అంటే సోయా చంక్స్ తెలుసు కదా, మీల్ మేకర్ అంటారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. చాలా స్మెల్లీగా ఉంటుంది, అసలు తీసుకోలేం మనం. అది టోఫు అనేది బయట దొరుకుతుంది కానీ మనం తినలేం. అది సేమ్ మనకి పనీర్ టైప్ లోనే ఉంటుంది, కానీ టేస్ట్ వేరేగా ఉంటుంది. వీటన్నిటిలో కూడా మినిమల్ అమౌంట్ ఆఫ్ లోవర్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అనేది మనకి దొరుకుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఏమంటున్నారంటే, ఎందుకు చాలా మందికి కాల్షియం సపోర్ట్ చేయదు అంటే గనక, పోస్ట్ మెనోపాజ్ అంటే ఏంటి, పీరియడ్స్ ఆగే క్రమంలో ఉమెన్ లో కాల్షియం అబ్జార్ప్షన్ పోతుందంట. ఆడవారిలో పోస్ట్ మెనోపాజ్ టైంలో, అంటే 50 years దగ్గర నుంచి పీరియడ్స్ ఋతుక్రమం ఆగే టైంలో వీళ్ళకి కాల్షియం అబ్జార్ప్షన్ పూర్తిగా పోతుంది. ఈ పోస్ట్ మెనోపాజ్ స్టార్ట్ అయ్యే 5 years నుంచి కూడా బాడీలో చేంజెస్ వస్తాయి ఉమెన్ కి. అంటే మీకు పీరియడ్స్ ఆగే క్రమంలో ముందు 5 years నుంచి, అంటే 45 years నుంచి నువ్వు అలర్ట్ గా ఉండాలి. యాజ్ ఎ ఉమెన్ అవ్వచ్చు, ఈ కాల్లో ఉండే మదర్స్ అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, 40-45 ఏళ్ల నుంచి కూడా కాల్షియం డెఫిషియన్సీలోకి వెళ్ళిపోతారు. ఇంకా ఏంటి అంటే, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాల్షియం అనేది అస్సలు అబ్జర్వ్ అవ్వదు. ఇది పక్కా రాసిస్తాం అనమాట. ఎందుకంటే కాల్షియం నిల్ అయిపోతుంది. థైరాయిడ్ టాబ్లెట్స్ వాడే వాళ్ళకి తెలుస్తుంది, కాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ వస్తాయి. కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, వేళ్ల దగ్గర పట్టేసినట్టు. ఎందుకంటే ఈ కాల్షియం అబ్జార్ప్షన్ అనేది థైరాయిడ్ పేషెంట్స్ కి చాలా, అయోడిన్ అనేది రిలీజ్ అవ్వదు కదా. ఈ అయోడిన్ రిలీజ్ అవ్వనప్పుడు, ఇది ఒక మినరల్, అయోడిన్ అనేది ఒక మినరల్, ఇది ప్రాపర్ గా బాడీకి అబ్జర్వ్ అవ్వాలన్నా కూడా కాల్షియం కావాలి. అందుకని కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది లేడీస్ లో, ఎస్పెషల్లీ డెలివరీ అయిన ఉమెన్ లో. అలాగే కొందరు పాలంటే ఇష్టపడరు. చాలా మంది ఉంటారు చూడండి, పాలంటే నాకు వామిటింగ్ వస్తుంది, పాలు ప్రొడక్ట్ చూస్తే నాకు ఇది అవుతుంది అంటారు. ఇలాగా లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉన్నా, లాక్టోజ్ అంటే పాలకు సంబంధించిన ప్రోటీన్ అనమాట, ఆ పాలలో ఉండేది, ఇది తాగకపోయినా కూడా వీళ్ళకి కూడా ఈ కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. అలాగే ఏజ్ ఫ్యాక్టర్ అట, ఒక సర్టెన్ ఏజ్ వరకు మగవారిలో కానీ ఆడవారిలో కానీ కాల్షియం అబ్జార్ప్షన్ జరగదు. చెప్పా కదా, విల్ల యాక్టివేషన్ మందకొడిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ లోపల విల్ల యాక్టివేషన్ తగ్గేటప్పుడు దాన్ని యాక్టివేట్ చెయ్యాలి అంటే కొన్ని రకాల సప్లిమెంట్స్ వాడాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే, ఏజ్డ్ పీపుల్ 70 పైన మీ పేరెంట్స్ కానీ, మీ ఏమంటారు అత్తగారు వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కూడా 70 ఏళ్ల పైన ఉంటే కంపల్సరీ కాల్షియం సప్లిమెంట్ ని మీరు రికమెండ్ చేయండి. ఓకేనా. అలాగే విటమిన్ డి ఇంటేక్. ఇప్పుడు మన ఇండియా అనేది భూమధ్య రేఖ మధ్యలో ఉంది. సోషల్లో చెప్పినట్టయితే భూమధ్య రేఖ అంటే ఎండ పడే ప్లేస్ లో ఉన్నామా. ప్యూర్ నడి ఎండ మనకు పడినట్టుగా, ఇండియాలో పడినట్టుగా ఎండ ఇంకెక్కడ పడదు కదా. ఎండ అంత పడినప్పుడు, యువి రేస్ అంత ఉన్నప్పుడు మన బాడీలో డి విటమిన్ సింథసైజ్ జరగాలా లేదా? కానీ మన ఇండియాలోనే టాప్ 1 ఇండియన్స్ లో మొత్తం కంట్రీలో D3 విటమిన్ డెఫిషియన్సీ ఇండియాలోనే ఉందంట. అర్థమవుతుందా? జనరల్ గా ఏమంటారు, నేను ఉదయాన్నే సూర్యుడి దగ్గర కూర్చుంటాను, అదే సన్ రేస్ దగ్గర కూర్చుంటాను, ఈవినింగ్ సన్ రేస్ పడేటట్టు కూర్చుంటాను, నా కాల్షియం డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ లేదనుకుంటారు. కానీ ఇండియన్ ఉమెన్ లో టాప్ టోటల్ వరల్డ్, ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది ఇండియా. దేంట్లో? విటమిన్ డి డెఫిషియన్సీలో. ఇంత సూర్యుడు మనకి అంత ఎండలు వస్తే ఎలా ఉంటాయి తెలుసు కదా, మన స్టేట్ లో కానీ పక్కన స్టేట్ లో కానీ. ఇంత ఎండలు ఉండే ప్లేస్ లో కూడా మన బాడీ ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు? బికాస్ ఆఫ్ ద అబ్జార్ప్షన్ కెపాసిటీ లాస్. బాడీలో ఈ డి విటమిన్, సూర్యరశ్మి బాడీ మీద పడినప్పుడు ఈ పేగులు లోపల ఇంటెస్టైన్ సింథసైజ్ చేసుకుంటుంది విటమిన్ ని. ఆ రేస్ పడితేనే ఇది జరుగుతుంది అనమాట. అంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు పొయ్యి వెలిగించందే వంట చేయగలరా? చేయలేరు కదా. గ్యాస్ వెలిగించారు అంటే దాని మీద కుక్కర్ పెట్టారా, గిన్నె పెట్టారా, నూనె పెట్టారా అనేది సెకండరీ. ఫస్ట్ గ్యాస్ వెలిగించాలి కదా. అందుకని ఫస్ట్ యువి రేస్ పడాలి బాడీ మీద. ఎంతవరకు అప్పుడు డి విటమిన్ అనేది లోపల సింథసైజ్ అవుతుంది. సూర్యరశ్మిలోంచి డి విటమిన్ రాదు. చాలా మంది ఏమంటారు, సన్ రేస్ లోంచి డి విటమిన్ వస్తుంది అంటారు. సన్ రేస్ లోంచి రాదు, మన బాడీ సింథసైజ్ చేసుకుంటుంది. ఈ కెపాసిటీ కూడా ఇండియన్స్ లో చాలా వరకు తగ్గిపోయిందంట. అందుకనే ఇప్పుడు చూడండి, D3 విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ ఎంత మందికి ఉంది చెప్పండి? బ్లడ్ టెస్ట్ చేయిస్తే D3 డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, B12 D3 ఇది తప్పితే
ఎక్కడ చెకప్ లో వెళ్ళినా కూడా ఇదే చెప్తున్నారు, వాళ్ళ రిపోర్ట్స్ లో ఇవే ఉంటున్నాయి. వీళ్ళకి ఏం చేయాలంటే కంపల్సరీ విల్నరీ యాక్టివేషన్ కి సంబంధించిన న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఓకేనా? ఇంకా ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్ లో కనుక ఆక్సాలిక్ యాసిడ్, ఫైటిక్ యాసిడ్ ఎక్కువ ఉంది అంటే, ఫైటిక్ యాసిడ్ అంటే ఏంటంటే గోధుమ రొట్టెలు ఎక్కువ తీసుకోవటం వల్ల గ్లూటెన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ గ్లూటెన్ లో ఫైటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ ఫైటిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే కాల్షియం ని ఇన్హిబిట్ చేస్తుంది. కాల్షియం అబ్జార్బ్ అవ్వకుండా అడ్డుగోడలాగా కూర్చుంటుంది. చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలి అంటే చపాతీ తింటాం మేడం అంటారు కదా. గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది చపాతీలో. చపాతీ తిన్న వాళ్ళకి కానీ, ఇప్పుడు మీరు హోల్ గ్రెయిన్స్, మీరు ఇంకా చాలా ఉన్నాయి కదా, ఏమంటారు, గోధుమలు, సజ్జలు, జొన్నలు, అరికెలు, సామలు, ఇవి ఉన్నాయి కదా, వీటన్ని హోల్ గ్రెయిన్స్ ఇవి కాదనట్లా. దీంట్లో కనుక గ్లూటెన్ కంటెంట్ ఉంది అంటే డెఫినెట్ గా ఇది కాల్షియం ని అబ్జార్బ్ చేయనీదు, రక్తంలో అడ్డుపడుతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆక్సాలిక్ యాసిడ్ ఉన్న కొన్ని రకాల బీన్స్ జాతికి చెందిన కూరగాయలు కానీ, అలాగే కొన్ని రకాల ఫైటిక్ యాసిడ్ సంబంధించిన హోల్ గ్రెయిన్స్ కానీ ఎక్కువ వాడటం వల్ల, ఎక్కువ ఇంటేక్ చేయటం వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతున్నదట. ఓకేనా? ఇది నా చెప్పా కదా, ప్రతి మనిషికి కూడా 600 మిల్లీగ్రామ్స్ పర్ డే కావాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే 1200 మిల్లీగ్రామ్స్ కావాలి పర్ డేకి. ఓకేనా? ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుంది అంటే మాల్ అబ్జార్ప్షన్ వస్తుంది. మాల్ అబ్జార్ప్షన్ అంటే బాడీలో ఎదుగుదల ఉండదు. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ బోన్ డెన్సిటీ లాస్ అయిపోతుంది, ఎదుగుదల ఉండదు. కొందరు సడన్ గా వెయిట్ లాస్ అయిపోతారు, చాలా మందిని చూసుంటారు. మజిల్ లాస్ అయిపోతారు షుగర్ వచ్చాక కానీ, లేదంటే వాళ్ళు తీసుకునే హ్యాబిట్స్ వల్ల కానీ, వాళ్ళు తీసుకునే ఫుడ్ డైట్ ప్లాన్ సరిగా లేకపోవడం వల్ల కానీ. అలాగే పిల్లల్లో కూడా కొంతమంది గిడసబారిపోయినట్టు ఉంటారు, కొంచెం పొట్టిగా ఆగిపోతారు. ఇలా గనక ఉంది అంటే మాల్ అబ్జార్ప్షన్ కింద కాల్షియం డెఫిషియన్సీలో ఉన్నట్టు లెక్క. అలాగే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వీళ్ళకి బోన్ లాస్ అవ్వటంతో పాటు మజిల్ స్పాజం అంటే ఉన్నట్టుండి కండరాలు పట్టేయడం. చాలా మందికి చూడండి నిద్రలో పిక్కలు పట్టేస్తుంది, కాళ్ళు చేతులు ఇలా పట్టేస్తాయి. మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా ఆ రక్తానికి సరఫరా అయ్యే కాల్షియం అనేది తగ్గిపోతుంది. మెగ్నీషియం కాల్షియం తగ్గిపోయినప్పుడు ఈ కాళ్ళు పట్టేసినట్టు, పిక్కలు పట్టేసినట్టు, కండిలా పట్టేసినట్టు ఉంటుంది. చాలా మంది అనుభవించుంటారు. ఈ మజిల్ స్పాజం అనేది ఎక్కువ వచ్చేది బికాస్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం. అట్ ద సేమ్ టైం మెగ్నీషియం కూడా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా, మేల్లో కానీ ఫిమేల్లో కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగడం అంటే కొన్ని రకాల హార్మోన్స్ అనేవి, ప్రొజెస్ట్రాన్ కానీ, టెస్టోస్టిరాన్ కానీ, ఈస్ట్రోజన్ కానీ, ఈ హార్మోన్స్ అనేవి సరిగా రిలీజ్ అవ్వకపోవడం, ప్రెగ్నెన్సీ లాస్ అవ్వటం, అలాగే కన్సీవ్ అవ్వలేకపోవడం, పీసీఓడిలోకి వెళ్ళడం, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉండడం, మేల్లో లిబిడో ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే బీపీ ఫ్లక్చువేషన్, ఇందా చెప్పా కదా, రక్తంలోకి కాల్షియం అనేది 600 mg పర్ డేకి ఇస్తుంటేనే గుండె పనితీరు పనిచేస్తుందని. ఆటోమేటిక్ గా బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ కదా, అది కూడా ఫ్లక్చువేట్ అయిపోతుంది, నో డౌట్. కాల్షియం డెఫిషియన్సీ ఉంది అంటే గనక ఈ బీపీ కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకేనా? అంటే అబ్నార్మల్ గా బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది, అంటే గడ్డలు. ఇప్పుడు చాలా మందికి చూడండి బ్రూజెస్ వస్తాయి. బ్రూజెస్ అంటే జస్ట్ ఇలా గోడ కొట్టుకుంటారు, బ్లడ్ క్లాట్ అయిపోతుంది. గమనించారా? ఇప్పుడు చాలా మందిలో జరుగుతున్నది. జస్ట్ గోడ కొట్టుకున్నా, ఇట్లా ఏదన్నా బెంచ్ తగిలినా బ్లడ్ క్లాట్ అవుతుంది. క్లాట్ అయిన బ్లడ్ త్వరగా నీకు బ్లడ్ లోకి ఇనకదు, అంటే ఇన్ ద సెన్స్ క్లాట్ అయిన తర్వాత మళ్ళీ అది సర్క్యులేషన్ అవ్వాలి 2 రోజుల తర్వాత. ఆ క్లాట్ అలాగే ఉందంటే బ్రూజెస్ అన్నమాట. ఈ బ్రూజెస్ వచ్చేదానికి ఛాన్సెస్ కూడా బికాస్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం అని చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ చెస్ట్ పెయిన్ కానీ, అంటే చెస్ట్ పెయిన్ ఎందుకు వస్తుంది? ఇందా చెప్పా, గుండెకి కూడా కాల్షియం కావాలని. మజిల్ వీక్నెస్, ఇందాక చెప్పా, మజిల్ స్పాజం వస్తుందని, దానికి కూడా కాల్షియం కావాలి. మజిల్ క్రాంప్స్, పీరియడ్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి పొట్టలో పొత్తికడుపు నొప్పి రావటం, పీరియడ్ టైంలో పెయిన్ రావటం, బికాస్ ఆఫ్ ద కాల్షియం డెఫిషియన్సీ. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారిపోతాయి, ఎముకలు డ్రై అయిపోతాయి అనమాట. ఒక స్పాంజ్ ని బాగా ఎండబెట్టేస్తే హోల్ గా ఎలా అయిపోతుంది, స్పాంజ్ నీళ్ళలో పెడితే ఎలా ఉంటుంది, నీళ్ళన్నీ పీల్చుకొని చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అదే ఎండిపోయిన స్పాంజ్ కనుక చూస్తే ఎలా ఉంటుంది చూడండి, చాలా పోరస్ గా గుంటలుగా అయిపోతుంది. సేమ్ అలాగే బోన్స్ కూడా కాల్షియం డెఫిషియన్సీ వెళ్ళినా, మినరల్ డెఫిషియన్సీ అయినప్పుడు ఆటోమేటిక్ గా బోన్ అనేది గుల్లబారిపోతుంది, లోపలంతా కూడా బోల్ అయిపోతుంది, పైన ఏమో ఎముక కనిపిస్తుంది. వన్స్ ఈ పర్సన్ కనుక జస్ట్ ఇలా పడినా, జస్ట్ ఏదన్నా స్కిడ్ అయినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా బోన్ అలాగే విరిగిపోతుంది వీళ్ళకి. ఓకేనా? ఆస్టియోపోరోసిస్ లోకి వెళ్తారు. నెక్స్ట్ అలసట, ఫెటిగ్ ఎక్కువ ఉంటుంది, క్యాటరాక్ట్ ప్రాబ్లం ఉంటుంది, అంటే కంటిలో శుక్లాలు త్వరగా వచ్చేస్తాయి వీళ్ళకి, కంటి శుక్లాలు, కళ్ళు చూపు మందగించడం కానీ. ఓకేనా? డిప్రెషన్ లో ఎక్కువ ఉంటారు, అన్నిటికీ ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవుతారు. అలాగే సొరియాసిస్ ప్రాబ్లం కూడా కాల్షియం వల్లే వస్తుంది. సొరియాసిస్ అనేది ఒక స్కిన్ ప్రాబ్లము. స్కిన్ ప్రాబ్లం వల్ల ఇచ్చింగ్ కానీ, ఎగ్జిమా కానీ,
ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. డ్రై స్కిన్ ఎక్కువ ఉంటుంది, స్కిన్ ఎప్పుడు కూడా పొడి బారిపోయినట్టు ఉంటుంది, ఏమంటారు వెట్నెస్ ఉండదు, వీజింగ్ ప్రాబ్లం, గురక రావటం కానీ, మాట్లాడేటప్పుడు కొన్ని రకాల సౌండ్స్ రావటం కానీ ఇలాంటి ప్రాబ్లం ఎక్కువ ఉంది. అందుకని ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఇంకా వచ్చేది ఏంటంటే బ్రెయిన్ లో డిప్రెషన్, యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది. అలాగే టింగ్లింగ్నెస్ అన్నమాట, తిమ్మిర్లు పడిపోతాయి త్వరగా వీళ్ళకి, కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టడం కానీ, అలాగే క్యాటరాక్ట్, కంటి పొర శుక్లాలు అనేది రావటం కానీ, మోషన్ ప్రాబ్లం ఉండటం కానీ, అంటే కాన్స్టిపేషన్ ఇష్యూ 2 రకాలు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అన్నా ఉండొచ్చు, కాన్స్టిపేషన్ అన్నా ఉండొచ్చు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే తిన్న వెంటనే మోషన్ రావటం, ఫ్రీక్వెంట్ గా మోషన్కి వెళ్ళటం. కాన్స్టిపేషన్ అంటే మోషన్ రాకపోవడం. ఇలాంటి ప్రాబ్లం కూడా డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం వల్ల వస్తాయి. అలాగే హార్ట్ రేట్, ఇంకా చెప్పా కదా, యూరినేషన్ లో కూడా వీళ్ళకి యూరిన్ కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. కొందరికి డ్రాప్ బై డ్రాప్ రిలీజ్ అవడం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు డ్రాప్స్ రిలీజ్ అవడం. అలాగే యూరిన్ ప్యాసేజ్ అనేది చాలా ఆపుకోలేరు, అర్జెన్సీ క్రియేట్ అవుతుంది అనమాట, ఆపుకునే కెపాసిటీ అక్కడ ఉండే యూరినరీ ట్రాక్ దగ్గర ఉండదు. అలాంటప్పుడు ఈ మజిల్ ఎప్పుడైతే ఏమంటారు కాంట్రాక్షన్ రిలీజ్ అవ్వదో, యూరిన్ అనేది వీళ్ళు లేడీస్ కానీ ఎక్కువ లేడీస్ లో ఆపుకోలేరు అనమాట. ఇలాగ వచ్చేదానికి కూడా ప్రాబ్లం ఉంది అంటున్నారు. ఓకేనా? అందుకని నువ్వు ఎలాగ తీసుకోవాలి అంటే ఎక్కువ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ తీసుకోవాలి. గ్లూటెన్ ఫ్రీ అంటే మీరు గోధుమలు ఆడించుకొని తినాలి, గోధుమ పిండి కొనుక్కోకుండా. అంతకన్నా బెటర్ ఏంటంటే జొన్నలు బెటర్ అంటున్నారు ఇప్పుడున్న కండిషన్ లో. గోధుమల కన్నా జొన్న, సజ్జలు, రాగులు ఇవి బెటర్ అంటున్నారు. అలాగే పెస్టిసైడ్స్ ఎక్కువ వేస్తారు కాబట్టి ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఏదన్నా మీరు తెచ్చుకున్నా కూడా మీరేమంటారు, ఏదైనా కూరగాయలు తెచ్చుకున్నా మంచిగా నీట్ గా వాష్ చేసుకొని తీసుకోండి అంటున్నారు. అలాగే కాఫీ, టీ కంటెంట్ తగ్గించాలి. ఆల్కహాల్ ఇంటేక్ కనుక అలవాటు ఉంటే అది కూడా కొంచెం తగ్గించుకోవాలి. ఓకేనా? కాల్షియం ఇక్కడ ఈ పార్ట్ ఒకటే చెప్తాను, ఇదంతా మిగతా వాటి డెఫిషియన్సీ. కాల్షియం డెఫిషియన్సీలో మెయిన్ గా ఇందా చెప్పినట్టు మజిల్ క్రాంప్స్, నర్వస్నెస్, అంటే కొందరు షివర్ అవుతారు, కొంచెం షివరింగ్ లాగా, పార్కిన్సన్స్ డిసీజ్ లాగా వస్తుంది బికాస్ ఆఫ్ ద కాల్షియం వల్లే. బోన్స్, నెయిల్స్ కానీ, కార్టిలేజ్ అంటే అస్థి మజ్జ అంటారు కదా, మృదులాస్థి, ఇది అరిగిపోవటం కానీ, మోకాళ్ళు కీళ్ళ వాతం రావటం కానీ, కీళ్ళ పొరోసిస్, ఆస్టియోపొరోసిస్ రావటం కానీ, ఇవన్నీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకని మనం విటమిన్ డి సప్లిమెంట్స్ ఉండేవి, ఎక్కువ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఇందా చెప్పిందేనండి, ఇక్కడ కూడా బోన్ వీక్ అవుతుంది. ఎక్కువ వీళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ కనుక మినరల్ డెఫిషియన్సీ ఉంటాయి. కాల్షియం ఒక్కటని చెప్పను, ఎందుకంటే కాల్షియం అనేది 600 mg, మిగతా మినరల్స్ కూడా కావాలి, 114 రకాల మినరల్స్ కావాలి బాడీకి. ఈ మినరల్స్ లో ఏ మినరల్ తగ్గినా కూడా వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ లాస్ అవుతుంది. అంటే ఏంటి, రోగ నిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. ఫ్రీక్వెంట్ గా కొందరు పిల్లల్లో చూడండి, ప్రతి చిన్నదానికి జలుబు చేస్తుంది, త్వరగా దగ్గు వస్తుంది, ఫీవర్ వస్తూ ఉంటుంది, ఎక్కువ డాక్టర్ విజిట్ చేస్తూ ఉంటారు, బికాస్ ఆఫ్ ద మినరల్ డెఫిషియన్సీ వల్లే అవుతుంది అని చెప్తున్నారు. అందుకని మనం ఏం చేయాలి అంటే కనుక రెగ్యులర్ గా తీసుకునే ఆహారంలో కాల్షియం సప్లిమెంట్ ని యాడ్ చేసుకుంటూ కాల్షియం ఫుడ్ ని కూడా మనం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది డెఫిషియన్సీ వల్ల వచ్చేది చూడండి, ఇక్కడ స్లీప్ లో చేంజెస్ వస్తాయి, అలసట అనిపిస్తుంది, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, డల్ గా అనిపిస్తుంది బ్యాక్ పెయిన్ కానీ, ఆకలి మందగించడం కానీ, కాళ్ళు చేతులు నొప్పులు రావటం కానీ, వీక్ బోన్స్ ఉండటం కానీ, ఇన్ఫెక్షన్స్ త్వరగా రావటం కానీ జరుగుతుంది. అందుకని ఇవన్నీ మామూలు సెల్స్. ఈ మెగ్నీషియం, ఇదంతా కూడా మెగ్నీషియం. కాల్షియం కూడా ఉండాలి, ఎక్కువ కాల్షియం అయినా మంచిది కాదు. చెప్పా ఇందాక, హైపర్ కాల్సిమియా అయితే గుండె చాలా ఇబ్బంది పడుతుందట. అందుకని ఎక్కువ కాల్షియం తీసుకోకూడదు. వాళ్ళు ఆర్డీ అని ఎందుకు చెప్తారు? ఆర్డీ అంటే రికమెండెడ్ డైటరీ అలోయన్స్, పర్ డేకి నువ్వు ఇంత తీసుకోవాలని రూల్. అది ఆ రూల్ ప్రకారం 600 mg బాడీకి అయితే ఇవ్వాలి. అలాని నాకు బోన్ వీక్ ఉందని రోజుకి 4-5 సప్లిమెంట్స్ వేసేసుకొని ఎక్కువ కాల్షియం ఇంటేక్ కూడా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళే చెప్తున్నారు, కాల్షియం కనుక మిగతా మినరల్ కన్నా ఎక్కువ అయితే కనుక అన్హెల్దీ సెల్ డ్యామేజ్ అయిపోతుందంట, కణం యొక్క వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకని మనం ఇక్కడ జీడిపప్పులు కూడా అప్పుడప్పుడు తినొచ్చు. అలాగే పిస్తా కానీ, ఇదేంటిది, ఇది హార్స్ గ్రామ్, అదే ఏమంటారు, అదే లోబియా అంటారు హిందీలో, లోబియా. ఇది లోబియా కానీ, పల్లీలు కానీ, బాదం కానీ, అవిసె గింజలు, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ ఎక్కువ రెగ్యులర్ గా మీ డైట్ లో కనుక యాడ్ చేసుకుంటే మీకు మంచిగా మాగ్నీషియం, ఇది మాగ్నీషియం గురించి, ఎందుకంటే ఇవన్నీ మినరల్స్ కాబట్టి కాల్షియం, మినరల్స్, మాగ్నీషియం కూడా అందుతుంది. బట్ ఈ నట్స్ ఎప్పుడు కూడా లిటిల్ క్వాంటిటీలో తీసుకోవాలి. స్పూన్లు తినద్దు, బౌల్లో వేసుకొని ఇంత లడ్డుగా తినద్దు. ఎందుకంటే ఇవి ఒమేగా 3 ఫ్యాట్స్ ని ఒమేగా 6 ఫ్యాట్స్ గా కన్వర్ట్ చేసి ఎక్కువ ఫ్యాట్ రిలీజ్ అవుతుంది. అర్థమవుతుంది కదా? చాలా మంది నట్స్ తినమన్నారని బౌల్ పెట్టుకొని తింటారు. అది కాదు, స్పూన్ లో ½ స్పూన్ ఈచ్ ఉండాలి. స్పూన్ లో మనం టేబుల్ స్పూన్ లో పావే, అంటే ఇంత చారడు కూడా కాదు, ఇంతే
పావు స్పూన్ లో ఇవన్నీ అన్ని కలిపి అంతంత వేసుకోవాలి. అంతేగాని బౌల్ నిండా నట్స్ వేసుకొని తింటే గనక మీకు ఫ్యాట్ డిపాజిట్ ఎక్కువ అవుతుంది. డ్రై ఫ్రూట్స్ లో కానీ నట్స్ లో కానీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్యాట్ వల్ల మళ్ళీ మీరు ఒబేసిటీలోకి వెళ్తే మేము చెప్పలేం. కరెక్ట్ గా మీరు ఫాలో అయ్యి తీసుకోవాలి. అందుకని ఇక్కడ ఇదంతా మెగ్నీషియం గురించి. మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కూడా వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ రెండు రిలేటెడ్ అనమాట, అందుకని ఇచ్చారు స్లైడ్ ఇక్కడ. అందుకని కాల్షియం ఇప్పుడు మనకి ఇందా చెప్పా కదా, కాల్షియం మనకి ట్రై ప్రోటీన్స్ ఉంటాయి. అంటే కాల్షియం, మాగ్నీషియం, డి విటమిన్, ఈ మూడు ఉంటేనే మనకి రక్తంలోకి అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఈ మూడిట్లో ఏది లోపించినా, ఏది తక్కువైనా, ఇప్పుడు కాల్షియం నువ్వు 600 mg ఇస్తున్నావు, అలాగే మెగ్నీషియం ని తగ్గించావనుకో, డి విటమిన్ D3 తగ్గింది అనుకోండి, కాల్షియం అబ్జర్వ్ అవ్వదు. దానికి ఏంటంటే 3 ఫ్రెండ్స్ అన్నమాట, ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, ముగ్గురు చెట్టాపటాలు వేసుకొని తిరుగుతారు రక్తంలో. అందుకని నువ్వేం చేయాలి, మూడింటికి సరైన మోతాదులో ఆర్డీఏ ప్రకారం ఎంత తీసుకోవాలో సప్లిమెంటేషన్ రూపంలో, అలాగే నువ్వు చేసే డైట్ ప్లాన్ రూపంలో గనక యాడ్ చేసుకుంటే బాడీ అనేది ఫిట్ గా ఉంటుంది. బోన్ స్ట్రాంగ్, మన బాడీలో ఉండేదే అస్థిపంజర వ్యవస్థ, దాని మీదే ఈ సోకంతా, ఈ అందం అంతా పెట్టుకునేది దీని మీదే, ఎముకలే లోపల ఉండేది. దీనిపైన కండ, మొహము, రూపం వచ్చింది అంటే ఆ ఎముక స్ట్రక్చర్ సరిగా ఉండాలి. ఈ ఈ అస్థిపంజర వ్యవస్థని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే కాల్షియం, మెగ్నీషియం అండ్ D3, ఈ మూడు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మూడింటిని ఆర్డీఏ ప్రకారంగా తీసుకుంటే మీకు ఇబ్బంది అయితే జరగదు అనమాట. ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మినరల్ డెఫిషియన్సీ వల్ల. ఇందా చెప్పిందే ఇక్కడ ఇచ్చున్నారు, ఎంజైమ్స్ సరిగా అబ్జార్బ్ అవ్వవు, క్యాట్రాక్ట్ ప్రాబ్లం వస్తుంది. వీటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ అనుకో ఇది కాల్షియం సప్లిమెంట్ బాక్స్ యొక్క లేబుల్ అన్నమాట. లేబుల్ లా మంది అంటే ఏంటి, లేబుల్ మీద ఏది ఉందో అదే ఉంటుంది లోపల, ఇంకా ఎక్స్ట్రాలు ఏముండవు. ఓకేనా. ఇక్కడ చూడండి, కాల్షియం 400 mg, ఆర్డీఏ ప్రకారం మనకి 600 mg కాదు, ఇక్కడ 400 mg ఇచ్చేసారు. అంటే మిమ్మల్ని ఎందుకు మిగతా 200 mg వదిలేరు, డేలో తినమని. అర్థమైందా. మీరు ఇప్పుడు చెప్పిన ఆహారంలో, ఈ డైట్ లో మీరు 11 o'clock కి కోచ్ చెప్పినట్టు, కెప్టెన్ చెప్పినట్టు, ఈవినింగ్ 4 o'clock కి, ఈ రెండు అబ్జార్ప్షన్ పీరియడ్స్ అండి. ఎందుకు మార్నింగ్ 11, ఈవినింగ్ 4 అంటారంటే, ఈ రెండు పీరియడ్స్ లో కొన్ని రకాల నట్స్ తీసుకున్నప్పుడు అబ్జార్ప్షన్ కెపాసిటీ అంటే పెరుగుతుందంట రక్తంలో. అందుకని ఈ టైంలో నువ్వు పర్టికులర్ గా 4 నుంచి 5 టైంలో, మార్నింగ్ 10:30 నుంచి 11:30 టైంలో గనక మినరల్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. మినరల్స్ అంటే ఇందాక చెప్పినట్టు పప్పు ధాన్యాలు కానీ, నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఇవి ఈ టైంలో గనక తీసుకుంటే రక్తంలోకి కొవ్వు నిల్వలు త్వరగా వెళ్ళవు, అలాగే బాడీకి అందాల్సిన మినరల్స్ అన్ని అందుతాయి. ఇక్కడ చూడండి, విటమిన్ డి ఉంది, ఎంత ఉండాలి, 25% ఉండాలి. ఆర్డీఏ ప్రకారం 25 ఉండాలి, ఉంది కదా. షుగర్ ఉంది, అది ఇంట్లో లేదు, 0. ఉండాల్సిన కార్బోహైడ్రేట్ తక్కువలో ఉంది, ప్రోటీన్ కూడా అసలు లేదు. ఎనర్జీ ఎంత ఇస్తుంది, ఒక కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటే 1.35 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది నీకు బాడీకి. అలాగే ఇందులో మాగ్నీషియం ఉంది, 44% మాగ్నీషియం ఉంది, అంటే ఆర్డీఏ ప్రకారం పర్ఫెక్ట్ గా ఉంది. అలాగే 60 నెంబర్స్ ఉంటాయి, ఇవి కాల్షియం సప్లిమెంట్ 60 ఉంటాయి. అంటే పర్ డేకి 2 తీసుకోవాలి. మార్నింగ్ నైట్ తీసుకుంటావా, మార్నింగ్ మధ్యాహ్నం తీసుకుంటే దట్ ఈస్ యువర్ చాయిస్. దీనికి బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ కాదు, ఇది మెడిసిన్ కాదు, సప్లిమెంట్, ఇది ఫుడ్, ఎప్పుడన్నా తీసుకోవచ్చు. కానీ డేలో 2 తీసుకోవాలి. ఓకేనా. మనకి డాక్టర్లు అలవాటు చేస్తారు కాబట్టి అన్నం తినే ముందా, అన్నం తిన తర్వాత, అదేదో జోక్ చెప్తారు కదా, వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఈ షేక్ తాగురా అంటే, టిఫిన్ తిన్నాక తాగమంటావా, టిఫిన్ చేయక ముందు తాగమంటావా అని. అలా ఏముండదు. సప్లిమెంట్స్ అనేవి ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఇది వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇలా మనం రెగ్యులర్ గా గనక ఇంత మంచిగా హెల్తీ స్నాక్, హెల్తీ మీల్ కనుక తీసుకుంటే మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అలాగే కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉండదు. ఇది మీల్ ప్లాన్, హెర్బలైఫ్ మీల్ ప్లాన్ అంటారు. 30% ఫ్యాట్స్ ఉండాలి బాడీకి ఆర్డీఏ ప్రకారం. ప్రాపర్ గా 6 to 8 hours రెస్ట్ ఉండాలి, 30% ప్రోటీన్ ఉండాలి, 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ప్రాపర్ గా వర్కౌట్ చేయాలి. ఇందాక మేడం అంటున్నారు, నన్ను కోచ్ ఉదయాన్నే లేపుతారు, లేమ్మా, లేచి వర్కౌట్ చేసుకోమ్మా అని, పిల్లల్లాగే చూసుకుంటారు కొన్ని రోజులు, తర్వాత మీకే అలవాటు అయిపోతుంది. ఒక 2-3 months మీరు లైన్ లో ట్రాక్ లో వచ్చారు అంటే మీరే మీ ఇంటికి డాక్టర్ అయిపోతారు కదా. మీరే పర్టికులర్ గా ఎంత తీసుకోవాలి ఫుడ్ అన్ని మీకే తెలిసిపోతుంది, జ్ఞానం వికసిస్తుంది అనమాట హెర్బల్ లైఫ్ లో ఉంటే. ఓకే. హైడ్రేషన్ అనేది ప్రాపర్ గా ఇవ్వాలి. వాటర్ ఇంటేక్ కూడా, చాలా మంది చలికాలంలో వాటర్ ఇంటేక్ తక్కువ చేస్తారు, బట్ వాటర్ ఇంటేక్ కూడా ప్రాపర్ గా చేయాలి. ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటే రిచ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ, విటమిన్ సప్లిమెంట్స్ కానీ తీసుకోవాలి. ఇదండి కాల్షియం గురించి. డెఫిషియన్సీలోకి వెళ్ళొద్దు, మంచిగా కాల్షియం సపోర్ట్ తీసుకోండి. బ్యాక్ టు ఎంసీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు ద సిస్టమ్. వెరీ గుడ్, సూపర్ మేడం, అమేజింగ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ కాల్షియం. సో ఒకసారి అందరు క్లాప్స్ అండ్ హార్ట్స్ ఇస్తారా? ఇప్పుడు ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే, కాల్షియం ఎక్కువగా, యాక్చువల్ అందరికీ అవసరం, ఎక్కువగా ఎవరికి అవసరం,
ఒక రూపాయి ఎక్కువ ఎక్కువ అవసరం ఉంటే ఆడవాళ్ళకి ఎక్కువ అవసరం. ఇప్పుడు ఎంతమంది నాకు మాట ఇస్తున్నారు, కాల్షియం ఇంపార్టెంట్ అందరికీ అర్థమైంది. మీ ఇంట్లో మీ మదర్కి, మీ భార్యకి ఒక పెళ్ళి అయితే మీ సిస్టర్కి ఇమ్మీడియట్గా ఈ కాల్షియం గిఫ్ట్గా ఇవ్వండి. ఒక 1000 రూపాయలు ఉంటుందండి మేబీ, కానీ వాళ్ళు దాన్ని తీసుకునే ఆ రిజల్ట్, ఆ హ్యాపీనెస్ మీరు ఎంత పెట్టినా కొనలేరు. ఓకే, ఇమ్మీడియట్గా మీ కోచ్ని అడిగి కాల్షియం తీసుకొని మీ మదర్కి గిఫ్ట్ ఇవ్వండి. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మీకు చాలా ఇచ్చి ఉంటారు కదా, మీరు ఇది ఇచ్చి చూడండి. నాకు తెలిసి మాక్సిమం మన వాళ్ళు అందరూ ఇస్తున్నారు. ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా ఇవ్వండి, వాళ్ళలో చాలా మంచి మార్పు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ లైవ్ లో ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. 100% మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇంత అద్భుతమైన రిజల్ట్ మన టాపిక్ చెప్పినందుకు. మేడం అన్మ్యూట్ చేసుకోండి. Thank you so much. Thank you, ma'am. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. Sir, Thank you, madam. madam. Thank you so much. For information. Thank you Thank so you, sir. much. Thank you, madam. Thank you so much. సో మళ్ళీ మన రేపు మార్నింగ్ వెళ్తాం. బాయ్. కీప్ స్మైలింగ్.